తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది. సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు రిజర్వేషన్లు నిర్ధారించే ప్రక్రియ పూర్తయింది. రిజర్వేషన్ల కేటాయింపు కోసం అధికారులు వివిధ గణాంక నివేదికలను ప్రామాణికంగా తీసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల వారీగా రిజర్వేషన్లు 50% పరిమితితో ఖరారు చేస్తూ రూపొందించిన సమగ్ర నివేదికను ప్రభుత్వానికి డెడికేటెడ్ కమిషన్ గురువారం సమర్పించింది. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం సర్పంచ్, వార్డు మెంబర్ల రిజర్వేషన్ల లిస్టును సిద్ధం చేయనున్నది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల కోసం 2011 జనాభా లెక్కల ఆధారంగా రిజర్వేషన్లు కేటాయించారు. బీసీ రిజర్వేషన్ల కోసం 2024లో నిర్వహించిన తాజా కుల గణన సర్వే ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. బీసీ కేటగిరీకి 42% నుంచి 22.3% కోటాకి తగ్గడంతో మిగిలిన సీట్లను జనరల్ కేటగిరీకి మార్చారు. హైకోర్టు తీర్పు, మంత్రి మండలి నిర్ణయం తరువాత తుది జాబితా విడుదల కానుంది. 2019 ఎన్నికల్లో రిజర్వ్ చేసిన సీట్లను రొటేషన్ విధానం ప్రకారం మార్చాల్సి రావడంతో పాత జాబితాను జాగ్రత్తగా పరిశీలించి కొత్త సీట్లను కేటాయించారు. ఈసారి పంచాయతీ ఎన్నికలకు రిజర్వేషన్లు కేటాయించడంలో ప్రభుత్వం పారదర్శక విధానాన్ని అవలంబిస్తోంది. గతంలో ఉన్న పదవులకు భిన్నంగా ప్రతి 5 ఏళ్లకోసారి రిజర్వేషన్లు తప్పనిసరిగా మారేలా రొటేషన్ విధానంను కఠినంగా అమలు చేస్తోంది. దీంతో ఒకే వర్గం లేదా ఒకే కుటుంబానికి చెందిన వారు దీర్ఘకాలం పాటు పదవులు చేపట్టే అవకాశం తగ్గుతోంది. సామాజిక న్యాయం సాధించడమే లక్ష్యంగా ప్రభుత్వం అన్ని వర్గాలకు రాజకీయ అవకాశాలు సమానంగా అందేలా ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. గత ఎన్నికల్లో ఏ వర్గానికి ఏ స్థానాలు కేటాయించారో పరిశీలించి ప్రస్తుత జనాభా నిష్పత్తిని దృష్టిలో ఉంచుకొని వాటికి భిన్నంగా తాజా రిజర్వేషన్ల జాబితాను ఖరారు చేసింది. గత సెప్టెంబర్లో ప్రాథమికంగా ఖరారు చేసిన రిజర్వ్డ్ స్థానాల జాబితాలో బీసీ కేటగిరీకి 42% స్థానాలు కేటాయించారు. తాజాగా పూర్తి చేసిన కసరత్తులో బీసీ కేటగిరీ స్థానాలను 22.3%కి తగ్గించారు. దీనివల్ల బీసీకి కేటాయించాల్సిన మిగిలిన 19.7% సీట్లను జనరల్ కేటగిరీకి కిందకు మార్చారు. ఈ కసరత్తులో భాగంగా నేడు మహిళా రిజర్వ్డ్ సీట్లను ఎంపిక చేసి మొత్తం తుది జాబితాను ఖరారు చేస్తారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఈ నెల 24వ తారీఖున హైకోర్టు తన తీర్పును వెలువరించనుంది. నవంబర్ 25వ తారీఖున జరిగే రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో హైకోర్టు తీర్పునకు అనుగుణంగా ఎన్నికల నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకుంటారు. ఆ తరువాతి రోజు నవంబర్ 25వ తారీఖున జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో హైకోర్టు తీర్పుకు అనుగుణంగా ఎన్నికల నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకోనుంది సర్కార్. దీంతో సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు పోటీ చేయాలనుకునే ఆశావాహులందరూ హైకోర్టు తీర్పు, మంత్రివర్గ నిర్ణయం, తుది రిజర్వేషన్ జాబితా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ మొదటి వారం నాటికి ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.